ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. గోదావరిలో ఘాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్కర ఘాట్ల నిర్మాణాలు, ఏర్పాట్లపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కర ఏర్పాట్ల కార్యాచరణపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి డబ్బులు రావాలంటే రావు, ప్రణాళికలు కరెక్ట్గా ఉండాలన్నారు. పుష్కరాలకు వీఐపీలు వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఘాట్లను ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారని అడిగారు. గోదావరి జిల్లా 274 పంచాయతీల పరిధిలో పుష్కరాలు జరుగుతున్నాయన్న పవన్ అక్కడ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారని ప్రశ్నించారు. ఏడాది నుంచి ప్లాస్టిక్ వాడకుండా చూడాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకేసారి హడావిడిగా పనులు చేసి నాణ్యత లేకుండా చేయవద్దని సూచించారు. ఏ పనులు అవసరమో ముందుగా గుర్తించాలని చెప్పారు. పుష్కర స్నానాలు మురికి నీటిలో స్నానం కాకుండా పుణ్య స్నానం మంచిగా జరిగిందని భక్తులు భావించేలా చేయాలని అభిప్రాయపడ్డారు. అత్యవసర పనులు గుర్తించి చెప్పాలని, పనుల ప్రగతిని బట్టి నిధులు వస్తాయని తెలిపారు. రాజమండ్రి సిటీకి డ్రైనేజ్ వ్యవస్థ, బైపాస్ రోడ్ నిర్మాణంపై ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి సూచనలు కానీ దిశానిర్దేశం చేశారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉదయం 6 గంటల నుంచి కూడా రాజమండ్రి గోదావరి తీరంలో పర్యటిస్తున్నారు. పర్యటన అనంతరం ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పుష్కరాల మీద సమీక్ష నిర్వహించారు. అంటే జిల్లా అధికారులు, జిల్లా ప్రతినిధులతో కలిపి చాలా సుదీర్ఘంగా 2.5 గంటలకు పైగా ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. అయితే చాలా నిశ్చితంగా ఇక్కడ ఈ సమావేశం జరిగిందని చెప్పచ్చు. ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ చర్చించారు. గోదావరి పుష్కరాలకి ఎంతమంది ఇక్కడికి ఘాట్లకి స్నానం చేసేందుకు వస్తారు, అక్కడ స్నానం వచ్చిన భక్తులకి ఎలాంటి సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం, ఘాట్లు ఎన్ని ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఈ వసతులు ఏర్పాటు చేస్తున్నాం అనేది మొత్తం ఆయన ఒక్కొక్కటిగా అధికారుల్ని అడగడం, అలాగే ప్రజాప్రతినిధుల నుంచి కొన్ని సూచనలు, సలహాలు తీసుకోవడం, అలాగే వారి ప్రతిపాదనలు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, అంటే విభజన జిల్లాలో 6 జిల్లాలు, ఈ 6 జిల్లాల పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ గోదావరి పుష్కరాలు జరుగుతాయని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం అంతా కలిపి 8,600 కోట్ల రూపాయల వరకు ప్రతిపాదనలు కూడా, కార్యాచరణ కూడా సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ ముందు పెట్టారు. అయితే ఈ 8,600 కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా మనకి ఎంత రాబడి వస్తుందని కూడా ఒక చమత్కారంగా ఆయన ఇక్కడ ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. అయితే కేంద్రం నుంచి డబ్బులు కావాలని కనుక అడుగుతూ ఉంటే కనుక వారు ఇచ్చే పరిస్థితి ఉండదు. దేనికైనా సరే చాలా కీలకంగా, చాలా కూలంకషంగా, చాలా నిశ్చితంగా ఒక ప్రణాళికలు అంటూ ఉండాలి. ఆ ప్రణాళిక ఏ విధంగా అమలు చేస్తున్నాం అంటే, ఓ ఘాట్ అభివృద్ధి చేయాలంటే ఆ ఘాటుకి ఎంతమంది యాత్రికులు వస్తారు, అక్కడ చేయాల్సిన ఘాటు విస్తరణ పని ఏంటి, ఆ రోడ్డు ఏంటి, అక్కడ ఆక్రమణలు తొలగిస్తున్నామా ఏంటి అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ చాలా నిశ్చితంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే మొత్తం ఈ రివ్యూ సమావేశం అనంతరం చివరిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ గోదావరి పుష్కరాలకి ఇది తొలి సమావేశం కావచ్చు, ప్రతి 2 వారాలకు ఒకసారి నేను సమీక్షిస్తాను, దీనికి ఏం కావాలో మీరు చెప్పండి, అది జరిగే పనికే మాత్రం నిధులు తీసుకోవాలి. ఒకవేళ అట్టాసంగా లాస్ట్ రోజుల్లో పనిచేసి ఒక నాణ్యత లేకుండా పనులు చేస్తే మాత్రం అది ఉపయోగం ఉండదని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టం చేశారు. అయితే ఇక్కడికి వచ్చే జనం రాజమండ్రి నగరానికే కాదు, మొత్తం క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి అన్ని ఘాట్లకి కూడా, అంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో పుష్కరాలు జరిగే ఈ ప్రాంతాలు 285 గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. ఆ గ్రామ పంచాయతీలకి కొన్ని నిధులు కేటాయిస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ
పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయలని, అంటే ఈ పుష్కరాలు జరిగే మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు కూడా 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే మొత్తానికి చూసినట్లయితే గోదావరి ఈ మహాపుష్కరాలకు సంబంధించి మొత్తం మీరు ఇచ్చిన నివేదికలు అన్నిటి మీద కూడా అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దీని మీద సీఎం చంద్రబాబు గారితో కూడా మాట్లాడి తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా తను ఇక్కడ డిస్కస్ చేసిన విషయాల్ని సుదీర్ఘంగా చర్చిస్తానని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరోవైపు చూసినట్లయితే ప్రతి పుష్కరాలకి రాజమండ్రిలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేపడుతున్న కార్యక్రమం ఉంది. ఆ విధంగా చూసినట్లయితే ఒక బైపాస్ రోడ్డు ప్రతిపాదన పంపించమన్నారు. అలాగే రాజమండ్రి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి కూడా ఒక ప్రతిపాదన పంపించమన్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచి పుష్కరాలు జరిగే నాటికి ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి చేయాలి. అందుకోసం అందరూ భాగస్వాములై ప్లాస్టిక్ వినియోగం కాకుండా అది గోదావరిలో కలిసే విధంగా కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నల్లా ఛానళ్లను ఏ విధంగా నియంత్రణ చేయాలి, కలుషితం కాకుండా చూడాలి, అన్నిటి మీద కూడా డిప్యూటీ సీఎం ఇక్కడ మీటింగ్లో చర్చించడం, అక్కడ కాలుష్యం ఏ మేరకు ఉందో కూడా స్వయంగా ఆయన ఎదురుగుండానే పరీక్ష చేయడం కూడా గోదావరిని చేయడం కూడా జరిగింది. ఇది ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కార్యక్రమం ముగిసింది. ఆయన ఇక్కడి నుంచి బస్ చేసిన షెల్టాన్ హోటల్కి ఇప్పుడు బయలుదేరి ఇక్కడి నుంచి చేరుకున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.